హీరోగా నటించిన అఖండ 2 అభిమానుల ఆత్మ సంతృప్తితో ఎదురు చూసిన సినిమా. కానీ చివరి క్షణంలో ఒక్కసారిగా వచ్చిన షాక్ సినిమా విడుదల వాయిదా. అవును, మరికొన్ని గంటల్లో థియేటర్లో సందడి చేయాల్సిన అఖండ 2 పూర్తిగా అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడిందని మేకర్స్ ప్రకటించారు. అదే సమయంలో అభిమానుల్లో ఆందోళన, ఆగ్రహం, భావోద్వేగాలు ముదిరిపోయాయి. అభిమానుల్లో ఒకరు నిజంగానే ఎమోషనల్ అయ్యారు. అఖండ గెటప్ వేసుకొని మాట్లాడిన ఆ అభిమాని బాలయ్య గెటప్ ధరించడం తన అదృష్టమని తెలిపాడు. ఈ రోజు ఈ సినిమా రావాలి, కానీ రాలేదు. దీనిని దురదృష్టం అని కాదు, అదృష్టంలా భావించాలి అని చెప్పాడు. అయితే నిజం ఏంటంటే అభిమానుల మనస్సుల్లో మాత్రం బాధ స్పష్టంగా కనిపించింది. బాధ తొలగిపోవాలంటే రేపు ఉదయం 8 గంటలకు షో పెట్టండి, అప్పుడే మేము కాస్త హ్యాపీగా ఉంటాం అంటూ అతని మాటలు చాలా మందిని కదిలించాయి. సినిమా విడుదలని నిలిపివేసింది ప్యూర్ గా ఆర్థిక పరమైన ఇష్యూస్. 14 రీల్స్ ప్లస్ రూపొందించిన ఈ చిత్రంపై దాని అనుబంధ సంస్థ ఈ రోజు ఇంటర్నేషనల్ ఒక పెద్ద కేసు వేసింది. పాత ఆర్బిట్రేషన్ కేసులో ఈ రోజుకు అనుకూలంగా తీర్పు రావడంతో 14 రీల్స్ సంస్థ ఈ రోజుకు దాదాపు 28 కోట్లు అదనంగా 14% వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిని క్లియర్ చేయకుండా అఖండ 2ని థియేటర్స్ లో, ఓటీటీలో, ఉపగ్రహం ద్వారా లేదా ఏ వాణిజ్య ప్లాట్ఫామ్స్ లో అయినా విడుదల చేయరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఈ రోజుకు పూర్తిగా చెల్లింపులు జరిగే వరకు అఖండ 2 విడుదల పూర్ణంగా నిలిపివేయబడింది. దీంతో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రపంచవ్యాప్త ప్రత్యేక ప్రదర్శనలన్నీ రద్దయ్యాయి. అలాగే శుక్రవారం రిలీజ్ కూడా వాయిదా పడింది. మేకర్స్ ప్రకారం ఇవన్నీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం లేదా వచ్చే కొన్ని రోజుల్లో సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. అఖండ మూవీకి నిజమైన సీక్వెల్ బాలయ్య పవర్, బోయపాటి డైరెక్షన్, పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు. హీరోయిన్ గా సంయుక్త మీనన్. అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ అభిమానులు చెప్పినట్టే ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని నమ్మాలి. మళ్ళీ బాలయ్య గర్జన తిరిగి థియేటర్స్ లోకి రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.